ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్ పేమెంట్స్ ఈ ఎరాలో చాలా విప్లవం వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, ఈ రూపీ ఒకటా రెండా చాలా చేంజెస్ వచ్చాయి గత 10 సంవత్సరాల్లో. ఇంతకుముందు పేమెంట్స్ అంటే మనం బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టాలి, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అండ్ చాలా ట్రాన్సాక్షన్స్ క్యాష్ రూపంలో జరిగాయి. ఇప్పుడు అలా కాదు, కంప్లీట్గా రూపాయి తీరుతెన్ను మారిపోయిందనమాట. రీసెంట్గా ఫిన్టెక్ ఫెస్ట్ 2025 జరిగింది. దీనిలో ఆర్బీఐ వాళ్ళు ఈవెన్ ఆఫ్లైన్ ఇంటర్నెట్ సహాయం లేకుండా కూడా డిజిటల్ రూపీ అనేది ఒక వర్షన్ లాంచ్ చేశారనమాట. పూర్తి స్థాయిలో చూస్తే డిజిటల్ రూపీ అనేది ఇన్ఎవిటబుల్గా మారిపోయింది. అంటే భవిష్యత్ మొత్తం డిజిటల్ రూపీ లేదా ఈ రూపీదని చెప్పొచ్చు. గత 5-6 సంవత్సరాలుగా క్రిప్టో కరెన్సీ అనే మాట ఏదో ఒక సందర్భంలో వార్తలోకి వస్తూనే ఉంది. బిట్ కాయిన్ కావచ్చు, డాజ్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు, పేర్లు వేరువేరైనా మొదట్లో అపారమైన లాభాలు తీసుకొచ్చే ఈ క్రిప్టో కరెన్సీస్. దీంతో చాలా మంది ఇన్వెస్టర్స్ దీనిలో పెట్టడం సడన్గా ప్రాఫిట్స్ ఆశించడం మొదలెట్టారు. ఎందుకంటే అది మల్టిపుల్ టైమ్స్లో పెరిగిపోతుంది రోజు రోజుకి అప్పట్లో రేట్లు. కానీ స్లోగా దీనిలో వాలటిలిటీ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఈ డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీని ఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీ కానీ నేషనల్ లెవెల్లో ఫినాన్షియల్ ఏజెన్సీ కానీ అఫీషియల్గా రెగ్యులేట్ చేయట్లేదు. ఇదంతా ప్రైవేట్ చేతిలో నడిచిందనమాట. దాంతో అసలు ఇవన్నీ కొంతవరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వెళ్ళిపోయాయి. మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రర్ ఫైనాన్సింగ్ కావచ్చు, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు. అంటే గవర్నమెంట్ చేతికి చెక్కకుండా అఫీషియల్గా కాకుండా చాలా పనులకి దీని వాడకం అనేది స్టార్ట్ అయిందని చాలా నివేదికలు కూడా చెప్తున్నాయి.